బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం మూవీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. మూవీ విషయంలో వర్మ కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు పెట్టారు. కాగా తాజాగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి కొలికపూడి శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రజా సంఘాల నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలు అక్కడికి భారీగా హాజరైన కొలికపూడికి సంఘీభావం తెలిపారు. సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆర్జీవీ కబడ్తారంటూ నినాదాలు చేశారు. వ్యవస్థలను చెడగొట్టే విధంగా వర్మ సినిమాలు ఉంటున్నాయని, అందుకే తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కొలికపూడి వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఈ విధంగా రామ్ గోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను. అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, జీవితంలో మొట్టమొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడంట. నేను మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు చెప్తున్నాను, మంచి సినిమాల్ని నిన్ను అభిమానిస్తారు. అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు, సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయమని ఇంకోసారి చెప్తూ, ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇద్దరు లాయర్లు, లక్ష్మీనారాయణ గారు, గోపి గారు, ఇద్దరు రోజంతా విచారణలో నాకు దాదాపు 10 అడుగుల దూరంలో కూర్చొని విచారణ మొత్తం వారు కూడా పాల్గొన్నారు.